దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి చిన్న మాట మనం చదువుకొని సెలవు తీసుకున్నాము. లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనము చదువుతున్నాను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళి ఆయన గురించి సమాచారం ఆ ప్రదేశం అందంతటా వ్యాప్తి చేసి చిన్న మాట ప్రార్థిద్దాం. ప్రేమగల దేవానికి స్తోత్రం తీసుకున్నంతలో ప్రభు చేత నడిపించిన మా ప్రభు స్తోత్రాలు. ప్రభువాని పొందన్నారు తండ్రి. తిరిగి వెళుతుండగా నీ మాట మొదలు ప్రకటించి అయా అందరికి కావాల్సిన ప్రభు మాటను దయచేసి ప్రభుని కావాల్సిన గడికి కావాల్సిన మాట వచ్చి ప్రభు చూపించి పరిశుద్ధాత్మ దేవ సహాయం తెచ్చు. పరిశుద్ధాత్మ అభిషేకం నీ తైలంతో నన్ను అంటున్నాను ప్రార్థించు. నా పెదవులు నాలుగు కంటికి పవిత్రపరిచి నా నోట నీ మాట వచ్చి నాతో మాకు అందరితో మీరు మాట్లాడు. యేసయ్య నామములో అంటున్నాం మా ప్రభుత్వం. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభుల వారు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళి ఆయన గురించి సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించి అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళి అప్పుడు అన్నాడు. అప్పుడు అనగా ఎప్పుడు ఆ సందర్భం 4వ అధ్యాయము మొదటి వచనం అంటాడు, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది యొద్దకు తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములోనికి నడిపింపబడి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది నీవు దేవుని కుమారుడవైతే. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఆత్మ బలముతో నింపబడ్డాడు. ఎప్పుడు ఆత్మ బలముతో నింపబడ్డాడు? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నదిని తిరిగి వచ్చినప్పుడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు బాప్తిస్మం పొందాడు. యోర్దాను నదిలో బాప్తిస్మం పొందిన తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పావురం వల్ల యేసు మీదికి వచ్చిందో, దేవుని బిడ్డలారా, 21 చూడండి, 3:21 చదువుతున్నాను. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చి, అప్పుడు నీవు నా ప్రియుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. యేసు ప్రభుల వారు ఎప్పుడైతే యోర్దాను నదిలో బాప్తిసం పొందినాడో అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ పావురం వలె యేసు మీదికి వచ్చింది. పరిశుద్ధాత్మ పావురం వల్లే యేసు మీదికి మాత్రమే వచ్చింది, ఇంకెవరి మీదికి రాలేదు. పరిశుద్ధాత్మ అగ్ని వలె వచ్చాడు. పెంతెకోస్తు దినమున 120 మంది మీదికి పెంతెకోస్తు దినమున అగ్ని నాలుకల వలె చించబడి 10 వారి మీద వ్రాలెను అని 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు చెప్పబడి. మేడగదిలో 120 మంది ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె దిగి వచ్చాడు.
అగ్ని వల్ల మీదకి దిగి వచ్చాడు, కానీ యేసు మీదకి పరిశుద్ధాత్మగా దిగి వచ్చుకున్నాడు. యేసు మీదకి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్ల దిగి వచ్చాడు. మన మీదికి ఆయన అగ్ని వల్ల రావాలి. ఎందుకోసము మనకందరికీ తెలిసిన విషయం, యేసు పాపము లేనివాడు, పరిశుద్ధులలో చేరక ప్రత్యేకించబడినవాడు కనుక యేసును పరిశుద్ధపరచడానికి అవకాశం లేదు. యేసును పరిశుద్ధపరచడానికి అవకాశమే లేదు. ఎందుకనగా ఆయన జన్మలో పాపము లేదు, ఆయన బ్రతుకులో పాపము లేదు కనుక ఆయనను శుద్ధి చేయడానికి అవసరమే లేదు. కాబట్టి అగ్ని యేసుకు అవసరం లేదు. అగ్ని ఎవరికి అవసరం అంటే, ఎవరిలో మురికి ఉంటుందో, ఎవరిలో పాపం ఉంటుందో ఆ పాప పరిహారం చేయడానికి అగ్ని అవసరం. మన మీదికి అగ్నిగా దిగి రావాలి. ప్రతి మనుషుని మీదకి అగ్నిగా దిగి రావాలి. ఎందుకు? అగ్ని పాపమును కాల్చివేయడానికి సూచన, అగ్ని పవిత్రతకు సూచన. అగ్ని పాపమును పరిహారం చేస్తుంది కనుక, అపవిత్రతను కాల్చేస్తుంది కనుక, మనలో ఉన్న మురికి, మనలో ఉన్న పాపము, మనలో ఉన్న చెడును కాల్చివేయడానికి మన మీదికి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె రావాలి. కానీ యేసు మీదికి పావురం వలె వచ్చాడు. ఎందుకనగా ఆయనలో ఏ పాపమో లేదు కనుక. ఆ విధంగా పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసు ప్రభువులో తిరిగి వచ్చుతున్నాడు. అరణ్యంలో ఉన్నాడు. ఏకాంతంగా 40 దినములు యేసు ప్రభువుల వారు ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉన్నాడు. ఆత్మచేత అరణ్యంలోకి కొనిపోబడ్డాడు, నడిపింపబడ్డాడు. ఆత్మచేతనే నడిపింపబడ్డాడు. పరిశుద్ధాత్మ చేతనే అరణ్యంలో నడిపించబడ్డాడు. అరణ్యంలోనికి పరిశుద్ధాత్మ చేతన ఎందుకు నడిపించబడ్డాడు అంటే, దేవుని బిడ్డలు, యేసు ప్రభువుల వారు శోధనను ఎదుర్కోవలసిన సమయం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము బాప్తిసం పొందుతామో అప్పటి నుండి మన జీవితాలు సస్యశ్యామలముగా 3 పూలు 6 కాయలాగా కావు. రక్షణ పొందినప్పుడే అసలు శిశులైన భక్తి ప్రారంభమవుతుంది. రక్షణ పొందినప్పుడే మన జీవితము శ్రమల గుండా నడవవలసి వస్తుంది. బాప్తిసం పొందిన నాటి నుండి మనకు శ్రమలు అధికమవుతాయి. మన విశ్వాసానికి పరీక్ష, మన పరిశుద్ధతకు పరీక్ష, ఇవన్నీ జరుగుతాయి. రక్షణ పొందిన తర్వాత బంగారు బాట కాదు, ముళ్ళ బాట. రక్షణ పొందిన నాటి నుండి అసలు జీవితం ప్రారంభమవుతుంది కనుక దేవుని బిడ్డలారా, యేసు బాప్తిసం పొందాడు, ఆత్మ చేత అరణ్యమునకు పోయాడు. ఎందుకు పోయాడు అరణ్యమునకు? సాతాను చేత శోధింపబడుటకు వెళ్ళాడు. సాతాను శోధించాడు. ఆ విధంగా రక్షణ పొందిన నాటి నుండి మనకు శ్రమలు ప్రారంభమవుతాయి. పరీక్ష కాలం ప్రారంభమవుతాయి. అనేకమైన శ్రమలు వస్తాయి. నీతిమంతుకు కలుగు ఆపదలు అనేకములు. కనుక రక్షణ పొందిన బిడ్డలమైన మనము అనేక శ్రమల గుండా నడవవలసిన అవసరత ఉంది. సిలువ ఎత్తుకొని నడవాలి. యేసు సిలువ ఎత్తుకొని నడిచాడు. నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలన్నాడు. యేసయ్యకు ఒక సిలువ ఉంది. ఆ విధంగా రక్షణ పొందిన మన అందరి మీద కూడా ఒక సిలువ ఉంటుంది. సిలువ అనగా శ్రమ, సిలువ అనగా అవమానము, నిందలు, శ్రమలు, కష్టాలు, హింసలు. దేవుని బిడ్డల ప్రతి వారి మీద సిలువ ఉంటుంది. ఆ సిలువతోనే మనము యేసుని వెంబడించాలి. నేను సిలువ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాను అంటే నీ రక్షణే పోతుంది. అంతవరకు నీ రక్షణ కాపాడుకోవాలి. అంతవరకు నమ్మకంగా ఉండవాడే రక్షింపబడునన్నాడు. అంతవరకు నీ భుజం మీద ఒక సిలువ నీకంటూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక సిలువ ఉంటుంది. నా పైన ఒక సిలువ ఉంటుంది. ఆ సిలువ తీసుకొని ముందుకు సాగా. మధ్యలో సిలువ వదిలేయద్దు. యేసు రక్షణ పొందిన తర్వాత ఆయన అరణ్యంలో శోధింపబడుటకు వెళ్ళాడు. మనము రక్షణ పొందిన తర్వాత మనం కూడా శ్రమల గుండా ప్రయాణం కావాల్సి వస్తుంది. ఆ విధంగా యేసు శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని బిడ్డలారా, ఒక మాట, యేసు ప్రభువుల వారు ఆ శ్రమలన్నీ కూడా సాతాను పెడుతున్న శ్రమలన్నీ కూడా అవన్నీ జయించడానికి యేసు ప్రభువుల వారు ఏ విధంగా జయించాడంటే, తను పొందిన ఆత్మను బట్టి జయించాడు. దేవుని బిడ్డ, ఆయన పొందిన ఆత్మను బట్టి అద్భుతాలు చేయగలిగినాడు. ఆత్మను బట్టే దేవుడు అనేక శోధనలు జయించాడు.
సాతాను ఎంత శోధించినా కొండపైకి తీసుకెళ్ళాడు. ఈ రాళ్ళు రొట్టెలుగా తీసుకోమన్నాడు. కొండపైకి ఎక్కి పట్టణాన్ని ఇస్తానన్నాడు. కొండపైకి దుంకుమన్నాడు. ఎన్ని శోధనలు వచ్చాయి. అది ఒకటి మాత్రమే కాదు, తన బ్రతుకు దినములన్నీ కూడా అనేక శ్రమలు చేసుకున్నాడు, అనుభవించాడు. వాటన్నిటిలో యేసు జయం పొందాడు. శ్రమ పొందిన తర్వాత యేసుకు మహిమ వచ్చింది. ఈ దినమున దేవుని బిడ్డారా, మనము శ్రమలు అనుభవములు శ్రమ అనుభవాలు ఎదుర్కోవాలి అంటే మనకందరికీ కూడా ఆత్మ పూర్ణమై ఉండాలి. పరిశుద్ధాత్మ ఆత్మ పూర్ణమును కాకపోతే, పరిశుద్ధాత్మ వశుడమును కాకపోతే, పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ పైన, పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేయకపోతే, పరిశుద్ధాత్మ పూర్ణమును కాకపోతే చాలా విషయాలు నువ్వు ఫెయిల్ అయిపోతావు, బలహీనుడమైపోతావు, చాతగాని వాడవైపోతావు. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉండాలి. పరిశుద్ధాత్మను నింపబడి ఉండాలి. ఆత్మ పూర్ణుడయ్యాడు కనుకనే దేవుడు అనేకమైన శోధనలు ఎదుర్కొన్నాడు, అద్భుతాలు చేయగలిగాడు, ఆశ్చర్యకారం చేయగలిగాడు. శోధనలు ఎదుర్కొన్నాడు, హింసలు ఎదుర్కొన్నాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, నిందలు ఎదుర్కొన్నాడు. యేసు ప్రభువు ఇలా ఎలా చేశాడు అంటే ఆయన ఆత్మ పొందాడు కాబట్టి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వచ్చాను. ఈ శోధనంతా ఎదుర్కొన్న తర్వాత యేసు మళ్ళీ గలిలయకు తిరిగి వచ్చాడు. ఎప్పుడైతే గలిలయ తిరిగి వచ్చాడో ఆ ప్రాంతం అంతా కూడా యేసు ప్రభావంతో నింపబడ్డది. దేవుని బిడ్డారా, నీ గదిలో నీ ఒంటరి జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకం పొంది పరిశుద్ధాత్మలో నింపబడ్డప్పుడు, నీ గదిలో నుండి అభిషేకం పొంది నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ ఊరు చూస్తుంది, నీ సంఘం చూస్తుంది. నేను చూసేవారందరూ కూడా నీ ముఖంలో వెలుగు చూస్తారు, నీ ముఖంలో మహిమ చూస్తారు, నీ ముఖంలో తేజస్సు చూస్తారు. దేవునితో గడిపి వచ్చిన తేజస్సు నీ ముఖంలో కనబడుతుంది. దేవుని అభిషేకం నీ మీద కనబడుతుంది. లోకం సాక్ష్యం ఇస్తుంది. ఈ వ్యక్తి లోకాన్ని జయించగలడు, ఈ వ్యక్తి దేవుని మనిషిని సాక్ష్యం ఇస్తుంది. దేవుని బిడ్డ, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయ తిరిగి వచ్చి వెళ్ళను. తిరిగి వెళ్ళి ఆయన గురించిన సమాచారము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించను. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుతావో, ఆత్మ పూర్ణమవుతావో, లోకం చూస్తూ నువ్వు చెప్పుకోని అవసరం లేదు నువ్వు భక్తుడవని, నువ్వు చెప్పుకోని అవసరం లేదు నువ్వు భక్తురాలవని. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే లోకమే సాక్ష్యం ఇస్తుంది నువ్వు భక్తురాలవని, భక్తుడవని. మనం చెప్పుకోవద్దు సాక్ష్యం, లోకం చెప్పాలి మన కోసం సాక్ష్యం. ఇతడు దేవుని బిడ్డ, దేవుని భక్తుడు అని లోకమే సాక్ష్యం ఇవ్వాలి. యేసు ఎక్కడ చెప్పుకోలేదు, కానీ యేసు ఎంతగా చెప్పుకోలేకపోయినా యేసు మహిమ, యేసు ప్రభావం, యేసు పేరు వ్యాప్తి చెందుతూనే ఉంది, ప్రచారం అవుతూనే ఉంది. దేవుని బిడ్డారా, కనుక యేసు ఆత్మ బలముతో, అప్పుడు యేసు ఆత్మ బలముతో తిరిగి వచ్చాడు. దేవుని బిడ్డ ఎప్పుడు తిరిగి వచ్చాడు అంటే, ఎప్పుడు తిరిగి వచ్చాడు? అప్పుడు ఆత్మ బలముతో తిరిగి వచ్చాడు. శోధన జయించి తిరిగి వచ్చాడు. ఆత్మ పూర్ణుడై తిరిగి వచ్చాడు. దేవుని బిడ్డారా, దయచేసి చూడండి. 4:14 చెప్పాడు, 4:10 కూడా చెబుతున్నాడు, నిన్ను కాపాడిన నుంచి తన దూతలను ఆజ్ఞాపించును అని చెబుతున్నాడు. 4:18 ప్రభు ఆత్మ వారి మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించును అని చెబుతున్నాడు. దేవుని బిడ్డారా, ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ పూర్ణమవుతామో మనము సేవ చేయగలుగుతాము. దేవుని బిడ్డారా, దేవుని కోసం ఆత్మ కార్యాలు మనం చేయగలం. పరిశుద్ధాత్మ పూర్ణము కాలేనిది మనం ఏమీ చేయలేము. కనుక ఈ దినంలో ఒక మాట మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మ పూర్ణముగా మనం ఉండడానికి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, కానీ
దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకం కూడా మనము పొందాలి. మేడగదిలో పొందినట్టు ఆత్మ పూర్ణులు కావాలి. ఆత్మ పూర్ణులైనప్పుడే ఆత్మ బలముతో మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాము. దేవుని బిడ్డలారా, నువ్వు యేసు కోసం బ్రతకాలన్నా, యేసు సేవ చేయాలన్నా, యేసు కోసం నిలబడాలన్నా, యేసు సాక్షిగా ఉండాలన్నా నీ సొంత శక్తి సరిపోదు, నీ సొంత బలం సరిపోదు. నీ సొంత బలము, జ్ఞానము, నీ శక్తి, నీ టాలెంట్, నీ వరాలు సరిపోవు. యేసయ్య సేవ చేయాలి అంటే నువ్వు ముందుగా నీ ఒంటరి గదిలో, ప్రార్థన గదిలో, ఏకాంత గదిలో పరిశుద్ధాత్మను పొందాలి. ఆత్మపూర్ణుడుగా, ఆత్మపూర్ణమైనప్పుడు ఏ శోధనైనా చేస్తావు. ఆత్మపూర్ణమైనప్పుడు లోకములో నువ్వు సాక్షి నిలగలుగుతావు. యేసు ప్రభువు చేసిందనే. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలే తిరిగి వచ్చిన అంటున్నాడు. ఆయన గురించి సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాప్తి ఆయన. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందినప్పుడు ఖచ్చితంగా మన సాక్ష్యం అంతటా వస్తుంది. పరిశుద్ధాత్మ పూర్ణం మనం కావాలి. పరిశుద్ధాత్మ పూర్ణులైనప్పుడే మనం గొప్ప కార్యాలు, గొప్ప సేవ చేయగలుగుతాం. దేవుని కోసం నిలబడగలుగుతాం. శోధన చేయగలుగుతాం. సాధారణ శక్తుల మీద జయం పొందుతాం. ఎలాంటి సేవగాడను చేయగలుగుతాం. యేసయ్య సాక్షిగా నిలబడగలుగుతాం. ఏ ప్రదేశంలో కాదు, దేవునికి సాక్షి ప్రపంచమంతటా కూడా నువ్వు సాక్షిగా నిలబడగలుగుతావని ఇక్కడ లేఖనం చదివిస్తూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున మనము ఆత్మపూర్ణముగా కావాలి. ఆత్మ బలము మనం పొందాలి. ఆత్మ బలం పొందినప్పుడే దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తాము. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. తనను వచ్చి ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్య నీకు స్తోత్రములు. అప్పుడు యేసు ఆత్మ బలముతో తిరిగి వచ్చినట్టు ప్రభువానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆత్మ బలము మాకు అవసరం. ఆత్మ బలము చేతి నీ శోధన జయించగలము. ఆత్మ బలముతో నీ గొప్ప కార్యాలు, శూర్య కార్యాలు, సాధారణ కోటలు కూడగొట్టగలుగుతాము. ఆత్మ బలముతోనే నైనా ఈ లోకములో నైనా మేము బ్రతకగలుగుతాము. లోకాన్ని జయించగలుగుతాం, పాపాన్ని జయించగలుగుతాం, సాధారణ జయించగలుగుతాము. నీ సాక్షిగా నిలబడగలుగుతాము. మాకందరికి ఆత్మ బలమును మీరు అనుగ్రహించండి. ఆత్మ బలమును పొందే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అందరిలో ఈ మాటలు ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. యేసు నామమున వేడుకుంటున్నాం మా ప్రార్థన. తన దేవుని ప్రేమ, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహసన్నిధి కూడుకున్న మనకు గృహమందున సకల భక్త కోటికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.